హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైపీసీ. అసలు టాపిక్ బైపీసీ ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాలాంటి కొంతమంది బైపీసీ బాధితుల గురించి మాట్లాడుకుందాం. 10th అయిపోయాక చాలామంది చాలా సజెషన్సే ఇస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు నచ్చింది చేయమంటారు. ఓకే, సైన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి బైపీసీ తీసుకుందామని అన్నాం అనుకో, మ్యాథ్స్ రాదా, ఎంపీసీ తీసుకోమ్మా, బీటెక్ చేసి లైఫ్ సెటిల్ అంతే, బైపీసీ చేసి ఏం చేస్తారు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ దాటుకొని ఇంటర్ ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేస్తాం. ఇంటర్లో ఏమైనా నేర్చుకున్నామంటే ఏం లేదులే, మొత్తం బట్టి కొట్టిస్తారు. కొంతమంది అంటారు ఇంకేమంది నీట్ లాంగ్ టర్మ్ చేసేసి డాక్టర్ సీట్ తెచ్చుకోండి అని చెప్పి. ఎంబీబీఎస్ సీట్ అంటే మాటలా, లగ్జరీ ఉండాలి, బుర్ర కూడా ఉండాలి. మనకు రెండు లేవు. సరే ఇవన్నీ కాదు, నెక్స్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటే నీట్, ఎంసెట్, డిగ్రీ వీటిల్లో ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో బైపీసీకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనతో పాటు ఎంపీసీ చేసిన వాళ్ళతో పేరెంట్స్ కంపారిజన్ ఒకటి, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎప్పుడు సెటిల్ అవుతారు, ఇలాంటివి. వీటన్నిటి మధ్యలో మన మీద మనకే డౌట్, అసలు మనం ఏం చేస్తామని. ఇవ్వండి బైపీసీ వాళ్ళ కష్టాలు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.